హలో అందరికీ అందరికీ నమస్కారం. ఇవాళ చిన్న మోటివేషన్ తోటి మళ్ళీ వచ్చేసాను. సో ఒక శిల్పి అంటే ఒక నైస్ పర్సనాలిటీ డెవలప్ అవ్వాలి అంటే, చాలా కష్టాల నుంచి బయటపడాలి అంటే ఒక స్మాల్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఒక 2 స్టోన్స్ అంటే బండరాయి తీసుకొనొచ్చి అంటే కొండ నుంచి వచ్చిన రాళ్ళని తీసుకొచ్చి దాన్ని శిల్పిగా చేద్దాము అనేసి ఒక స్టోన్‌ని దెబ్బ కొట్టిన వెంటనే ఆ స్టోన్ పగిలిపోతుందనమాట. పగిలిపోయిన స్టోన్ సరే భగవంతునికి తీసాం గదా! అనేసి ఆ స్టోన్‌ని తీసుకెళ్ళి గుడి మెట్ల దగ్గర పెట్టేస్తారు. అండ్ ఇంకొక స్టోన్ తోటి ఎన్నో లైక్ ఒక షేప్ ఫార్మ్ కావాలి అంటే మనకి ఎన్నో దెబ్బలు తాకాలి కదా! ఎన్నో టక్ 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 అని కొడితేనే గదా మనకు ఒక మంచి రూపం అనేది స్టార్ట్ అవుతుంది. సో మనలో గూడా ఒక బ్యాడ్ ఏమన్నా ఉన్నా, పోయిన జన్మలో ఏదైనా మనం తెలిసి చేసో, తెలియకో చేసో ఏదో ఒకటి చేసుంటాం గదా! వాటన్నిటిని ఈ జన్మలోనే కడిగేస్తాడు ఆ భగవంతుడు. కాబట్టి మీకేమన్నా ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా వస్తే మీరు స్ట్రాంగ్‌గా నించుంటే, పగిలిపోతే యూ విల్ బీ ఆన్ అ ఫుట్. పగలకుండా గట్టిగా నించుంటే యూ విల్ బీ అ గాడ్. అలా అని చెప్పి అందరూ గాడ్ అవుతారని కాదు. బట్ ఇట్ ఈస్ అబౌట్ అ ప్యూరిటీ. నీలో ఒక ప్యూరిటీ ఫార్మ్ అవ్వాలి అంటే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తేనే అవుతది. సో ప్రాబ్లమ్ రాగాల్నే గాబర్ గాబర్ అయిపోవద్దు. స్టే స్ట్రాంగ్.